జనగామ పట్టణంలో 800 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కింద కట్టింది సార్. కొద్ది డబ్బు ఇచ్చినట్టయితే కంప్లీట్ అయిపోతుంది. బచ్చన్నపేటలోని కేశరెడ్డిపల్లి గ్రామంలో కూడా కొన్ని ఇల్లు కట్టినాయి. మంత్రి గారికి వరంగల్ రివ్యూలో నేను రిక్వెస్ట్ చేసిన, వారు కూడా ఆనాడు కలెక్టర్కి చెప్పిండ్రు, ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్ మొదలు పెట్టిండ్రు. ఈ లోపల కలెక్టర్ గారు చేంజ్ అయిపోయేసరికి మళ్ళీ ప్రాసెస్ అంతా వెనుకబడ్డది. కాబట్టి మంత్రి గారికి నేను దయతో విజ్ఞప్తి, ఖచ్చితంగా ఎవరైతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో, కొంతమంది పోయి ఉంటున్నారు కూడా వితౌట్ పర్మిషన్, వితౌట్ అలాట్మెంట్, కొన్ని ఏమో పైన స్లాబ్స్ పడి కొద్దిగంతా కంప్లీట్ కావాల్సిన దశలో ఉన్నాయి. ఇప్పుడు జనగామ లాంటి ముఖ్య పట్టణంలో కట్టిన వాటిని మనం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మంత్రి గారు ఒప్పుకున్నారు. దాన్ని మరొక్కసారి మీరు పరిశీలి చేసి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నా. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సమస్య మీరు అలకేట్ చేసి మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకున్న తర్వాత ఇది L1లో లేదు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఉండే కిరాయి ఇంట్లో వాళ్ళు పక్కా భవనంలో ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళకి ఎప్పుడో కారు ఉంటే వారు కారు అంటే వాళ్ళు ఏదన్నా డ్రైవర్గా ఉండి అది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా వెహికల్ ఉంది కాబట్టి ఉద్దేశం ఉన్న దాన్ని కూడా ఆపేస్తున్నారు. L3లో ఉన్నది L1లో లేదు అని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు ఆర్డర్ ఇస్తే, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ బిల్స్ను వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నారు. మూడోది, 3500 ఇల్లు మీరు శాంక్షన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలకేట్ అయినాయి 3,24,536 అలకేట్ అయినాయి. అందులో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి 2,62,449. మరి బడ్జెట్లో మీరు ఇప్పటిదాకా పేమెంట్ చేసింది 5,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు, ఫస్ట్ విడతగా చేశారు. దీనికి సంబంధించినవి 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మరి బట్టి గారు బడ్జెట్లో పెట్టింది ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 12 నెలలకు కూడా పెట్టింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉండే 2,62,449 సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్లో కూడా పెట్టలే. కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? చివరి ప్రశ్న ఏంటంటే, మరి ఇవే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మరి 3,500 ఇస్తామని మినిస్టర్ గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చే సంవత్సరం కూడా 3,500 చొప్పున ఇస్తాం, ఈ 3,500 అలాగూ, ఆ 3,500 అలాగన్నారు. మరి ఈ 3,500కే 3,000 కోట్లు తక్కువైతున్నాయి. మరి వచ్చే 3,500 రూపాయలు, 3,500 ఇల్లు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే ఒక 1 మినిట్ గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అని చెప్పారు. కానీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నానండి. మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు అన్నారు, కావాలంటే ఒకసారి రికార్డ్ చూసుకోండి. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నియోజకవర్గానికి మొత్తం ఉంటే 70,000 ఇళ్ళు, 80,000 ఇళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. ఏం లెక్కలు అధ్యక్ష ఇవి? ఈ రకంగా సభని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, వారు చెప్పిందే నేను చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే ఫ్లోలో సార్ అధ్యక్ష, అది రికార్డులో పోయింది కాబట్టి నేను ఆ రికార్డు సెటరేట్ చేయాలి. మీరు అన్నదే నేను చెప్తా ఉన్నాను. మీరు దేంట్లో అన్నా, ఉద్దేశపూర్వకంగా అన్నా, మీరు కావాలని అన్నా, లేకపోతే ఫ్లో అన్నా సరే, అది వేరే విషయం. కానీ దాన్ని అయితే సెటరేట్ చేయాలి కదా అధ్యక్ష. అట్లా లేదు. అట్లాగే బిల్లులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాను. మా హౌసింగ్ మంత్రి గారు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు లెక్కను 4.5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖని ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళందరి చేత నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేపించడం మీరు ఇవ్వండి, శాంక్షన్ చేస్తాం. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భాలు సభలో చెప్పారు అధ్యక్ష. చెప్పటమే కాదు అధ్యక్ష, వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి
భ్రమలు కల్పించి ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు తెచ్చింది. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద రివ్యూ చేస్తూ నెలకొకసారి కాదు అధ్యక్ష, బిల్లులు వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తా ఉన్నారు. వారానికి ఒకసారి అధ్యక్ష బిల్లులు. మీరు కట్టండి, బిల్లు పెట్టండి, వారానికి నేను ఇప్పించే బాధ్యతని పదే చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంత ఉన్నతమైన కార్యక్రమం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అధ్యక్ష, గూడు లేనటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఆలోచనతో 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా, అంత పెద్ద భారమైనప్పటికి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష. బిల్లులు వారు శాంక్షన్ చేసిన దగ్గర నుంచి పదే అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఎంత బిల్లులు వస్తే అంత బిల్లులు ఇచ్చుకుంటూ వచ్చారు. మొత్తంగా 5,000 చిల్లర పైబడి బిల్లులు ఈరోజు క్లియర్ చేశారు సంవత్సరానికి. ఈ సంవత్సరం ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక అంచనాకు వచ్చి మొత్తంగా ఉరుకులు పెట్టిస్తే కూడా 5,500-6,000 కోట్లు దాటట్లేదు. కాబట్టి దానికి సరిపోయేంత పెట్టటమే కాదు, మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వారానికి ఒకసారి బిల్లులు ఇచ్చుకుంటూ ఇంకా పెరిగితే కూడా ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా అడ్జస్ట్ చేసి ఆ బిల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న బడ్జెట్ సమావేశంలో రిప్లై చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఈ గౌరవ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, దురదృష్టవశాత్తు అధ్యక్ష మీరు వినటానికి సిద్ధంగా లేరు, సభ వదిలిపెట్టి పారిపోయారు. బడ్జెట్ కాగితాలు దింపుతారు, చెవులో పూల్లా పెట్టుకుంటారు. పేదల కోసం ఏ సంక్షేమం ఉన్నా కానీ వినటానికి సిద్ధంగా లేరు. మీరు నిన్న ఇక్కడ ఉండి అది విని ఉండుంటే, మేము చాలా స్పష్టంగా చెప్పాం. నిన్న స్పష్టంగా చెప్తాం కాదు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ చెప్పాం, పిలుపిచ్చాం, ఇచ్చి మీ అందరూ మీ నియోజకవర్గాల్లో దగ్గరుండి సాధ్యమైనంత మేరకు శాంక్షన్ చేసిన ఇళ్లన్నీ కట్టించే ఏర్పాటు చూడండి. త్వరితగతిన వారం బిల్లులు పెట్టించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఆ వచ్చే బిల్లులు క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంత స్పష్టంగా చెప్తే, మీరు సభలో లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ప్రజల్ని భ్రమలో పుట్టించి వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటే బాగుండని బలమైన కోరికని మనసులో పెట్టుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క నియోజకవర్గంలో పేదల కథలు చెప్తా ఉంటే, వాళ్ళ బాధలు చెప్తా ఉంటే, మీరు కూడా అధ్యక్ష అక్కడి నుంచి ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ రోజు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సమయంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేది అప్పటి వరకు రాష్ట్రంలో లక్షలాది గుడిసెలు ఉండే అధ్యక్ష. గుడిసె అనేదే లేకుండా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంతో మొదలుపెట్టిన స్కీము. ఆ స్కీమ్ తర్వాత మళ్ళీ మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలోకి వస్తారు. పాపం వాళ్ళ జీవితాలను బాగుపడుతున్న టైంలో ఆ టైంకి వచ్చి కూర్చుంటారు. మధ్యలో 10 సంవత్సరాలు వచ్చి కూర్చొని ఆ ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేస్తే మీరు చెప్పారనేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా పోతుంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే కదా అధ్యక్ష శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఆయన హౌసింగ్ శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని 10 సంవత్సరాలు పాపం అన్యాయం అయిపోయారు పేదవాళ్ళు. మనం చేద్దాం, వాళ్ళకి ఒక్క గది ఇల్లు కాదు అధ్యక్ష, 5 లక్షల రూపాయలతో మేము ఇల్లు ఇస్తాము. దానికోసం ఎన్ని వేల కోట్లైన ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులు చెప్పిన అన్ని మా మంత్రి గారు మానవ కోణంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ చేయటమే కాదు, ఇప్పుడు వారు 4.5 లక్షలు ఇల్లే కాదు, వారు మొన్న ఒక మాట అన్నారు,
ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కూడా ఇప్పటికి రాష్ట్రంలో నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇచ్చాము. త్వరితగతిన కట్టించండి. ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది కదా ఉదాత్తమైనటువంటి హృదయం అంటే. చెప్పిన మాటలు విని విని అలసిపోయాం అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. శ్రీ ధన్పాల్ సూర్య